హలో గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే ఈరోజు విఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఒక మంచి టేస్టీ రెసిపీ చూపిస్తున్నాను. చాలా ఈజీగా అవుతుంది. అయితే కొద్దిగా నువ్వులు వేసుకోవాలి. నువ్వులు, చెక్క, మసాలా, లవంగా, ఒక 2 ఇలాచీలు అన్నేసి లైట్గా వేడి చేయాలి. నువ్వులు కూడా ఒక టీ స్పూన్స్తో 2 టీ స్పూన్స్ వేయాలంతే. టేస్ట్ బాగుంటుంది, రోటీ కాంబినేషన్ బాగుంటుంది. ఇవన్నీ వేసి లైట్గా వేడి చేయాలి. అంటే అందరికీ వస్తుంది ఎగ్ పులుసు. ఏంటంటే నా మెథడ్ నేను చూపిస్తున్నాను, ఈజీగా టేస్టీగా. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే విఆర్కే డైట్లో ఆనియన్ లిమిట్ కదా, లిమిట్ ప్రకారమే మనం వాడాలి. ఆనియన్ ఒక 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కొబ్బరి నూనె ఇట్లా లైట్గా వేసి వేడి చేయాలి. ఇందాక నువ్వులన్నీ వేడి చేసుకున్నాం కదా, అవి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ కూడా ఇవి పేస్ట్ చేయాలి. చూడండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ ఆనియన్ అంతా మిక్సీలో వేసుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కారము, మన ఉప్పు కారం మన ఇష్టము, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. పసుపు, ధనియాల పొడి, అన్ని మసాలా, జీలకర్ర వేసి, చింతపండు మాత్రం వేయొద్దు, కొద్దిగా సాల్ట్ వేసి. విఆర్కే డైట్లో చింతపండు అస్సలు వాడకూడదు. చింతపండు ప్లేస్లో నిమ్మకాయలు వేసుకోవాలి. అయితే నేను ఒక నిమ్మకాయ పిండుతున్నాను. ఇదంతా పిండి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి, తొందరగా అయిపోతుంది. ఎగ్స్ ముందే ఫస్టే ఉడకబెట్టి పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది రోటీ కాంబినేషన్. విఆర్కే డైట్ చేసే వాళ్ళకి మంచి టేస్టీ రెసిపీ ఇది. విఆర్కే రోటీస్కి బాగుంటుంది టేస్ట్ కాంబినేషన్ ఎగ్ పులుసు. మనం డైట్ చేసుకుంటూ కూడా అన్ని రకాల వంటలు తినొచ్చు. అంటే మన విఆర్కే డైట్లో ఉన్న అలౌడ్ ఉన్న వెజిటేబుల్స్ అవి వాటితోనే మంచి టేస్టీగా చేసుకోవచ్చు. చూడండి, పేస్ట్ రెడీ అయింది. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఆయిల్ వేసి, ఆనియన్స్ వేసి, అవి కొంచెం మెరూన్ అయిన తర్వాత, కొద్దిగా రెడ్గా అయిన తర్వాత పసుపు అవన్నీ వేసి, కామనే కదా మీకు ఐడియా వచ్చేస్తుంది. ఈ ఎగ్స్ కూడా కొద్దిగా ఫ్రై చేయాలి. దాంట్లో కొద్దిగా వేడి అయిన తర్వాత మనం ఇందాక వేసుకున్న మిక్సీలో వేసుకున్న పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్, అదంతా దీంట్లో వేసేయాలి. కొద్దిగా వాటర్ వేసి వేసుకోవాలి అంతే. అన్నీ మనం ఆల్రెడీ మిక్సీలోనే వేసుకున్నాం కదా పేస్టులో, కాబట్టి మళ్ళీ ఏమైనా అవసరం లేదు. చూడండి, ఎగ్ పులుసు రెడీ అయింది. తొందరగా అయిపోతుంది, చాలా ఈజీగా టేస్టీగా, అందరికీ నచ్చుతుంది విఆర్కే డైట్ చేసే వాళ్ళకి. చూడండి, ఎగ్ పులుసు రెడీ అయింది. అందరికీ ఇష్టమే కదా ఎగ్ పులుసు అంటే. మరీ రోటీ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.